పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరం పోలీస్ వర్గం దీపకాంతులతో వెలిగిపోతోంది. తెల్లవారుజాము నుంచి వశిష్ఠ నదిలో దీపాలు విడిచిపెట్టేందుకు భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు జిల్లా నలుమూల నుంచి మహిళలు తరలి రావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర రేవులు కిటకిటలాడాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే ఈ పాడ్యమి అమావాస్యను భక్తులు భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు. కార్తీక మాసం నెల రోజులు దూపదీప నైవేద్యాలు, దానాలు, పూజలు చేయకపోయినా కనీసం పాడ్యమి అమావాస్య రోజున పుణ్య నదిలో స్నానమాచరించి నదిలో దీపాలు విడిచిపెడితే కార్తీక మాసం వచ్చే పుణ్యఫలం ఈ రోజు చేస్తే లభిస్తోందని భక్తుల నమ్మకం. రజకుల కులంలో రాజమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేవారు. ఆవిడికి 7 కొడుకులు. 6 కొడుకులకి ధనవంతులను ఇచ్చి పెళ్లి చేసింది. చివరి కొడుకు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరు పోలమ్మ. కానీ ఈవిడ తక్కువ డబ్బు లేనిది కావడంతో అందరూ పోలి పోలి అని హేళన చేస్తూ ఉండేవారు. ఇలా కార్తీక మాసంలో వచ్చిన తర్వాత 6 కోడల్ని తీసుకుని నదీ స్నానానికి తీసుకువెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేవి. కానీ పోలిని తీసుకువెళ్ళేవారు కాదు. పోలి బావి దగ్గర స్నానం ఆచరించి పత్తితో చేసిన ఒత్తిని వేసి వెన్నతో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. చివరి రోజున కార్తీక మాసం చివరి రోజున పోలిని తీసుకెళ్లడానికి దివి నుంచి విమానం వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తూ ఉండగా అత్తగారు, నేను కదా ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసింది,